ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ గొంతుకి అడ్డం పడే ఛాన్స్ ఉన్న గట్టి గట్టి పప్పులు ఇలాంటివి కనీసం 5 ఏళ్ల వరకు డైరెక్ట్‌గా ఇవ్వొద్దు మీరు. ఓకే. ఎప్పుడన్నా బిడ్డ కానీ, పెద్దాళ్ళు కానీ, చంటి బిడ్డ కానీ తినే అప్పుడు, తాగే అప్పుడు సడెన్‌గా దగ్గటం మొదలుపెడితే మనాళ్ళు ఏం చేస్తారంటే గబగబా ఎళ్ళిపోయి వాళ్ళని ఇక్కడ కొట్టేసి, ఇక్కడ కొట్టేసి ఏదో చేస్తారు. ఏమీ చేయకూడదు. దగ్గుతున్నాళ్ళని దగ్గనివ్వాలి. దగ్గుతున్నాళ్ళని దగ్గనివ్వాలి. ఓకే. మీరు కదిపితే ఏమవుద్దంటే గబుక్కున అది ఇంకా లోపలికెళ్తది. హ్మ్. లేదా ఇలా ఇలా పొడవకూడదు. అప్పుడు కూడా ఇంకా ప్రమాదమే. దగ్గటం వల్ల అది బయటకొచ్చే ఛాన్స్ ఎక్కువుంది. దగ్గలేకుండా కామ్ అయిపోయారనుకో అంటున్నారు. అలా సౌండ్ చేస్తున్నారు. లేదా బిడ్డ ఏడవటం హ్మ్. లేదు. అసలేంటో అదో రకంగా పాలిపోయాడు. శబ్దమే రావట్లా. కొంచెం తెలిసినాళ్ళైతే ఇలా పట్టుకుంటారు. దీన్ని యూనివర్సల్ చోకింగ్ పొజిషన్ అంటారు. హ్మ్. మీకిలా చూపిస్తారనమాట. నేను చోక్ అవుతున్నాను. నాకు విండ్ పైప్‌కి ఏదో అడ్డం పడిపోతుంది. నా గాలి పీల్చుకునే పైప్‌కని. అప్పుడు మీరెళ్లి సాయం చేయాలి.